రాస్తారావు చేసిల్లా కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం అవినీతి జరిగింది ఏమంటారు విచారణ గురించి చెప్తున్నా నేను. రాజుగారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రాజుగారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కవిత గారు చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద, తర్వాత గత 9.5 సంవత్సరాల పరిపాలన మీద అనేక రకాలుగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే నిన్న ఏదైతే ట్విట్టర్లో, ఎక్స్లో ఆస్క్ కవిత అనేటువంటి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఏదైతే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేటువంటి క్రమంలో అనేక విషయాల మీద కూడా స్పందించినటువంటి సందర్భం కనపడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, తర్వాత భారతీయ జనతా పార్టీగా మేము గతంలోనే చెప్పినాం, ఎప్పుడైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పేసి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చి మాట్లాడడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలను అన్ని చూసి మా రాష్ట్ర నాయకులు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయం మీద స్పందించి చాలా క్లియర్ గా చెప్పినాం. ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా నడుస్తా ఉంది, ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా. ఇది భవిష్యత్తులో క్రియేట్ కాబోతుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు సొంత పార్టీ మీద, తర్వాత కుటుంబం మీద ఆమె ఇలా మాట్లాడుతుందని చెప్పేసి గతంలోనే ఈ విషయం తేట తెల్లం అయిందని మాకు అర్థమైంది. సేమ్ ఇప్పుడు ఇది అదే రిపీట్ కాబోతుంది. అంటే జాగృతి జనం బాట అని చెప్పేసి జిల్లాలలో తిరుగుతూ ఇప్పుడు మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము అని చెప్పేసి ఏదైతే క్లియర్ కట్ గా చెప్పడం జరిగిందో, దీన్ని బట్టి పూర్తిగా ఈమె ప్రయోజనం కోసం, అంటే పొలిటికల్ గా ఆమె లబ్ధి పొందడం కోసము చేస్తున్నటువంటి ఒక డ్రామాగానే ఇది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత జాగృతి వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు అందరూ మాట్లాడినటువంటి మాటలు మనం గమనించినాం. మేమొకటి ఏందనంటే, ఈరోజు ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాలలో ఏం జరిగింది, అందులో కవిత గారి పాత్ర ఏంది అనేది ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే, ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంది, ఆమె ఎందుకు పాలిటిక్స్ లోకి రావాలనుకున్నది, ఏం కావాలనుకుంటుంది అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకనంటే 9.5 సంవత్సరాలలో ఈమె మెయిన్ గా గత 6 నెలల నుంచో 1 సంవత్సరం నుంచో యాక్టివ్ గా మాట్లాడుతున్నటువంటి మాట ఏందనంటే సామాజిక తెలంగాణ అంటుంది. సామాజిక తెలంగాణ. మరి 9.5 సంవత్సరాలలో మీరు సామాజిక తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు కదా? సామాజిక తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదు? అదే సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పోస్టును ఒక్కరి చేతుల్లో ఉంటే మరి సామాజిక తెలంగాణ ఇది కాదు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కన్నటువంటి కళలు ఇది కాదు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినటువంటి ఆశయం మనకు ఇది కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సమానంగా ఎదగాలి, వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి, ఆర్థికంగా లబ్ధి చెందేటువంటి పథకాలను రూపొందించాలనే విషయంలో ఎక్కడ కూడా ఎందుకు మాట్లాడలేదు? అంటే అప్పుడు ఒక పార్టీలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి, పార్టీ పదవులే ముఖ్యం కాబట్టి, వాళ్ళు అప్పుడు పార్టీ పదవుల కోసం ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఏదో అంతర్గతంగా కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, వాళ్ళతో విభేదాలు వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చినట్టు ఈరోజు డ్రామా క్రియేట్ చేసి ఈరోజు ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఒకటే కవిత గారిని, అమ్మ మీరు రాజకీయాల్లోకి రావడం తప్పులేదు, ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, చాలా రాష్ట్రాలలో మహిళలు ముఖ్యమంత్రులు అయ్యిర్రు. మీరు నిన్న కూడా ఏదో టీవీ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను కూడా ఏదో రోజు సీఎం అయితా అని చెప్పేసి మాట్లాడిర్రు. డెఫినెట్ గా ఎవరికైనా పర్సనల్ గా ఆకాంక్ష ఉంటది, తప్పులేదు. కానీ మేమేమంటున్నామంటే గత 9.5 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఆ అధికారంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు మీరు సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు గుర్తు రాలేదు? ఈ విషయాల మీద మీరు క్లారిఫై చేయాలి. మీరు ఇప్పుడు రాజుగారు మీరు అడిగినట్లే చాలా మంది అడుగుతున్నారు. నేను కూడా ఇందాక అదే అడిగా. గతంలో అధికారం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు, వాళ్ళని పరామర్శించరా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు.
మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు 1200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు, అప్పుడు మాట్లాడలే కదా, అప్పుడు మీ చేతిలో అధికారం ఉండే కదా. వాళ్ళకు వాళ్ళ ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు అయ్యేవారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ని అందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత అప్పుడు ఉండే కదా. ఈ విషయం జరిగిన తర్వాత కవిత గారు కొట్లాడి మీరు సాయం చేయలేకపోయారు. ఒక్క నిమిషం రాజు, మీరు అడిగిన దానికి సమాధానం అంటే నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాని క్రియేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి విషయం తప్ప ఇందులో వేరేది ఏది లేదు. రెండోది, ఈమె కొన్ని రోజుల నుంచి ప్రతిసారి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా, ప్రెస్ మీట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తుందో దానికి 2 రోజుల ముందే నేను మరో 2 రోజుల ప్రెస్ మీట్ ఫలానా ఆయన మీద పెట్టబోతున్నా, ఈ ఫలానా విషయం గురించి మాట్లాడబోతున్నా అని చెప్పేసి చెప్పి మరి ప్రెస్ మీట్ పెడుతుంది. మొన్నటికి అంతకు ముందు కొన్ని రోజులకు ముందు తర్వాత కాళేశ్వరంలో ఏమేం జరిగింది, అందులో ఎవరెవరు భాగస్వాములు, హరీష్ రావు గారి పాత్ర ఏంది, ఆయన పాత్ర ఏంది, ఈయన పాత్ర ఏంది, ఎవరు లక్షల కోట్లు తిన్నారు, ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడిరు. అక్కడ ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు దగ్గర భూములను ఆక్రమించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పింది. తర్వాత ఇంకా అనేక విషయాల గురించి చెప్పింది. నిన్నటికి మొన్న మళ్ళా ఈ కుకట్పల్లి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఆ కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి భూములు అక్రమంగా చేసుకున్నారని చెప్పేసి సర్వే నెంబర్లతో సహా సర్వే నెంబర్ 376లో ఏ రకంగా అక్రమాలు జరిగినాయని చెప్తే దాని మీద మాట్లాడితే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అంత సీరియస్ గా ఆమె ఫలానా అవినీతి ఎవరు చేసిరు, ఎప్పుడు చేసిరు, ఎక్కడ జరిగిందని చాలా క్లియర్ గా ఆరోపణలు చేస్తుంటే ఈ ఆరోపణల మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందిస్తలేరు. రెండోది, ఈరోజు ఇంకొక విషయం, గతంలో భూముల గురించి ఆరోపణ చేసింది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆరోపణ చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలు చేస్తూ స్వయంగా ఇంటి అల్లుడు అంటే కవిత గారి భర్త, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసి పర్సనల్ సంభాషణలు విన్నటువంటి గొప్ప ఘనత గత పార్టీ దాన్ని చెప్తే దాని మీద కూడా ఎవరు స్పందించలేదు, ఎవరు మాట్లాడతలేరు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాల మీద ఆమె మాట్లాడుతూ వస్తుంది, కానీ దాని మీద ఎవరు స్పందిస్తలేరు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది అంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాగా క్రియేట్ చేసి వచ్చే రాజకీయ ఎన్నికల్లో, అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే చేస్తున్నారు అనేది ఒకటి అనుమానం. రెండోది ఏంటంటే తన తండ్రే కేసీఆర్ గారే ఒకవేళ ఆమెను కావాలనే బయటికి పంపించి పర్సనల్ ఎజెండాతోని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు ఒక కూటమిగా ఉండండి, మేము ఒక కూటమిగా ఉంటాము, అందరం కలిసి మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా మూటలు చదువుకుందాం అనేటువంటి ఏదైనా ఎజెండా పెట్టుకొని కూడా ముందుకు పోతున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు. సో ఇదంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పాలిటిక్స్ లెక్క కనపడుతున్నాయి తప్ప నిజంగా ఆమె సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టు, చేయడానికి వస్తున్నట్టు ఎక్కడ కూడా కనపడతలేదు. మొన్నటికి మొన్న ఇక్కడ నేను సికింద్రాబాద్ లో ఉంటాను మేడం, ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరలోనే. మొన్నటికి మొన్న ఇక్కడికి సీతాఫల్ మండి, వారసిగూడ, జామా ఉస్మానియా, తర్వాత ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పక్కల నుంచి కవిత గారి జనం బాట అనేటువంటి ప్రోగ్రాం జరిగిందట. నాకు చెప్పిరు కొంతమంది ఇక్కడ. మేడం, జనం బాట అంటే పాదయాత్రనో, కారు యాత్రనో, బస్సు యాత్రనో తెలియదు ఎవరికి. ఆమె వచ్చిందట. అంటే నాకు ఇక్కడ తెలిసినటువంటి ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, ఇందాక మిత్రులు ఏమన్నారు, జనం బాటలో ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాం అని చెప్పారు కదా. ఇక్కడ ఆమె వచ్చి కారులో వెళ్తూ చేతి ఇట్లా ప్రజలకు చూపించుకుంటా వెళ్ళింది తప్ప నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పట్టించుకోవడమో, లేకపోతే ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలను స్వీకరించి నిజంగా ఇక్కడ ఈ సమస్య ఉందా అని ఆమె ఆ దగ్గరికి పోయి చూసేటువంటి ప్రయత్నం ఇట్లా చేసిందా లేదా అనేది కూడా తెలియదు. కాబట్టి ఈ తూతూ మంత్రంగా చేసేటువంటి జనం బాటలు ఇవి అన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసేవి తప్ప వేరేది కాదని సందర్భంగా అనుకుంటున్నాము. నిజంగా ఒకవేళ ఆమె పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజల నుంచి వచ్చేటువంటి పేర్లనే మేము తీసుకొని పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాము, వాళ్ళు సూచించిన పేరే పెడతామని చెప్తున్నారు. కానీ నిజంగా ఒకవేళ ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల తరపున పోరాటం చేయాలనుకుంటే, సామాజిక తెలంగాణ లక్ష్యమే అనుకుంటే, బాపూజీ అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, తర్వాత తెలంగాణ అమరవీరులు
శ్రీకాంతాచారి గారు, సిరిపురం యాదయ్య గారు, కానిస్టేబుల్ కిష్టయ్య గారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు ఏదైతే కన్నటువంటి కళలు ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప అవి ఏవి అర్థం చేసుకోకుండా కేవలం రాజకీయాలు నేను ఇందాక మిత్రుడు మాట్లాడింది అంటే నేను వాటి జోలికి పోతే మళ్ళీ కొంతమందికి ఇబ్బంది కలుగుతుండొచ్చేమో కానీ ఒక కేసులో దాదాపు చాలా రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి జైలుకు వచ్చినటువంటి వ్యక్తి ఆ కేసులను ఉపసంహరించుకోవడం కోసం లేకపోతే ఆ కేసుల నుంచి బయటపడడం కోసం ఇదంతా కూడా డ్రామా క్రియేట్ చేస్తున్నారేమో అనేది కూడా ఒక అనుమానంగా మాకైతే కనబడతాం. ఏం మాట్లాడుతున్నావు? సంబంధం లేని మాట మాట్లాడుతున్నావు. కేసులతో ఉపసంహరించుకోవాలంటే బీజేపీతో మీకు లోపాయకర ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కనీసం 5.5 నెలలు కూడా జైల్లో ఉండకుండా బయటికి రావాలి. మేము ఇక్కడ లొంగిపోయినావు? మీకేమన్నా బాగా చెప్తారా? అని రుద్రమాదేవి లెక్క, సమ్మక్క సారక్క లెక్క ఈ ప్రాంత ఆడబిడ్డ పౌరుషాన్ని రుచి చూపించే విధంగా సాకల ఇల్లమ్మ లెక్క నిలబడి బీజేపీ సర్కార్తో ఇయాడి పోట్లాడుతున్నావు. ఎందుకు? ఎవరో చెప్తే నీకు తెలిసిందని అంటున్నావు అంటే నువ్వు ఎంత అప్డేట్ ఉన్నావు? ఎట్లా సోదరు అట్లా మాట్లాడి తప్పది. ఇట్లా అక్రమ కేసులలో అవినీతి కేసులలో బీజేపీ చరిత్ర చెప్పాలంటే అది ఒడవని ముచ్చట. సత్యపాల్ గవర్నర్ జనరల్ కాశ్మీర్ లో ఉంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఆర్మీకి సంబంధించిన సైనికులను తరలించాలని చెప్పేసి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రొవైడ్ చేయలేక రోడ్డు మార్గంగా తరలిస్తే పుల్వామా సంబంధించిన దాడి జరిగిందని చెప్పేసి బయట పెట్టినటువంటి సత్యపాల్ గవర్నర్ జనరల్ మీద కూడా ఈడీ సిబిఐ కేసులు పెట్టించినటువంటి నిజమైన చరిత్ర బీజేపీది. ఎందుకు సోదరా ఓ కడుపు చించి కూడా కాళ్ళ మీద పడతా అంటారు. నేను కూడా మాట్లాడదు అట్లా మాట్లాడితే. శ్రీకాంత్ గారు మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్, దయచేసి రాజు గారు ఒక్క నిమిషం. సో ఇందాక రాజుగారు అన్నట్టు ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఆవిడ 9.5 ఏళ్ళు మాట్లాడకుండా పదే ఇదే ప్రశ్న వస్తుంది కాబట్టి నేను కూడా ఇదే అడగాల్సి. 9.5 ఏళ్ళు ఏం మాట్లాడకుండా ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోము అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మిగతా అందరికీ కూడా అదే ప్రశ్న ఉంది. మేడం నేనేమంటున్నా ఈ విషయంలో, కవిత గారే స్వయంగా జనం బాట స్టార్ట్ అయిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలుగా